అధికారం మళ్ళీ బీఆర్ఎస్దే. కేసీఆర్ కేటీఆర్ మాకు ఎప్పటికీ స్నేహితులు. కేటీఆర్ను కలిస్తే ఆత్మీయుని కలిసినట్టుంటుంది. ఎస్పీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ ప్రశంస. అఖిలేష్ యాదవ్ పోరాట స్ఫూర్తి ఆదర్శం. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా పార్లమెంట్ పోరులో అద్భుత విజయం సాధించారు. దేశంలోనే 3వ అతిపెద్ద పార్టీగా ఎస్పీని మార్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కితాబు. ప్రజలు తిరిగి కేసీఆర్కు పట్టం కడతారు. అఖిలేష్ యాదవ్. గతంలో మేము చాలా తక్కువ సీట్లు గెలిచాం, కానీ ప్రజలు మా వెంటే నిలిచారు. వారి మద్దతుతోనే నేడు యూపీలో బీజేపీని 2వ స్థానానికి నెట్టి 37 మంది ఎంపీలతో లోక్సభలో బలంగా ఉన్నాం. ప్రజలు ఎప్పుడు ఎవరికి అండగా నిలబడతారో ఎవరు ఊహించలేరు. ప్రజల వెంట ఉంటే వారే మనకు అవకాశాన్ని ఇస్తారు. ఖచ్చితంగా తెలంగాణలో ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. నిన్న ఎస్పీ సమాజ్ పార్టీ, ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద పార్టీలు ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ. అక్కడ ఒక పెద్ద పార్టీగా ఉన్న ఎస్పీ సమాజ్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ గారు నిన్న కేటీఆర్ గారిని ఇక్కడ మర్యాదపూర్వకంగా కలిసిండ్రు. ఆ సందర్భంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, ఇక్కడి ప్రజల ఆలోచనలో స్పష్టంగా మార్పు వస్తుందని ఆశాభావాన్ని ఇక్కడ అఖిలేష్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. అయితే మనం అంటున్నాం, ప్రజల ఆలోచనలు ఎప్పుడు చెడుగా ఉండవు. నాయకుల ఆలోచనలను బట్టే ప్రజలు మారుతుంటారు. ఒక నాయకుడు ప్రజల ఆలోచనలను గమనించకుండా, ప్రజా అవసరాలను గమనించకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో వారిని ప్రజలు తిరస్కరించి పక్కన పెడతారు. కాబట్టి ప్రజలు తప్పకుండా వారికి మంచి చేసే వారిని, వారి వెన్నంటి ఉండేవారిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అనేది ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలను చూస్తే మనకు అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఎస్పీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇంకో జగన్ పార్టీ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న తమిళనాడులో ఉన్న మన స్టాలిన్ డిఎంకే పార్టీ కావచ్చు, వీటితోటి దేశంలో 3వ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం అయితే ఉన్నది. అందులో భాగంగానే ఇలాంటి కలయికలన్నీ కూడా తెర మీదికి వస్తున్నట్టు నాకైతే అనిపిస్తున్నది. గతంలో కూడా కేసీఆర్ గారు ఒక అద్భుతమైన ఆలోచనను చేసిండు. అందుకే ఆయనే టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిండు. అదేంటంటే, ఇదే భారతదేశంలో కాంగ్రెస్ పోతే బీజేపీ, బీజేపీ పోతే కాంగ్రెస్, అంటే ఈ 2 పార్టీలే అధికారాన్ని మార్చి అనుభవిస్తున్నాయి. ఈ 2 పార్టీలు 78 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నాయి. కాబట్టి ఈ 2 పార్టీలకు అభిముఖంగా ప్రత్యామ్నాయంగా 3వ పార్టీని కూడా భారతదేశంలో ప్రవేశపెట్టాలనే ఆలోచనతోటి ఇదే మన కేసీఆర్ గారు టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్గా మార్చిండ్రు. కానీ ఆదిలో కొంత చిన్న ఎదురు దెబ్బ తగిలినప్పటికీ కూడా మన ఆలోచన, మన సిద్ధాంతం గొప్పదైతే అది ఎప్పటికైనా నెరవేరుతుంది. కాబట్టి ఇప్పుడు ఎస్పీ పార్టీ తోటి సన్నిహితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మెలుగుతున్నారంటేనే ఇది భవిష్యత్తులో ఒక కొత్త ఆలోచనకు, ఒక కొత్త పొత్తులకు దారితీస్తుందనేది చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదని చెప్పాలి. ఖచ్చితంగా ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ మీద వ్యతిరేకత మొదలైంది. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కావడం లేదనేది ప్రజలకు అర్థమైంది. ఆ క్రమంలో మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పంతంలో నడుపుతారనే ఆలోచనలో కూడా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ వచ్చే మార్పుని మరి తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఓటు రూపంలో భవిష్యత్తులో వేయబోతారనేది కూడా మనం చూడాలి. ఇప్పటికైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం తగ్గకుండా అధికార పార్టీతోటి పోటీపడి గ్రామ పంచాయతీ స్థానాలను గెలుచుకున్నది. మరి దీన్ని బట్టి బీఆర్ఎస్ మీద అయితే వ్యతిరేకత లేదు, ఓ చిన్న అలక మాత్రమే ఉండే బీఆర్ఎస్ మీద. ఆ అలక ఇప్పుడు ప్రజలకు పోయింది. ఆ అలక పోయింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద అమితమైన ప్రేమతోటి ఈ ఓటర్లు తమ మద్దతును తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు.